కవి సాయంత్రం కుటుంబంలో ఉన్నటువంటి పెద్దలందరికీ, వేదిక మీద పెద్దలు, వేదిక ముందున్న పెద్దలందరికీ శుభ సాయంత్రపు శనార్థులు తెలియజేస్తూ, ఈరోజు ఇంత అందమైన ఆహ్లాదకరమైన ప్రకృతి ఒడిలో ప్రవాసించిపోతూ అనేక పదాల పదిరిసల్ని కవితల్ని అల్లుతూ గానాల్ని గుబాలిస్తూ గొంతులకి పని చెప్తూ ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి సంతోషకర ఆనందాల్ని అందరికీ సాహిత్యవనంలో పూసిన పువ్వులందరికీ శనార్థులు తెలియజేస్తూ, నా పేరు పురుషోత్తం సతీష్, ఉన్నది కరీంనగర్, ఉండేది హన్మకొండ, ఒక భార్య, 2 పిల్లలు. కవి ఒక తెలంగాణకు, ఒక ఆంధ్రప్రదేశ్కి, ఒక విజయవాడకి కాదు. కవి ప్రపంచ పౌరుడు. కవి ఏ దేశంలో అయినా, ఏ రాష్ట్రంలో అయినా, ఏ అడవుల్లో అయినా, ఏ చెట్టుల్లో అయినా, ఏ పుట్టల్లో అయినా ఊరికేనే ఒదిగిపోగలడు. ఆయనే కవి. ఈ ప్రపంచానికి ఒక కొత్త వన్నె తెచ్చేటువంటి, కొత్త రూపునిచ్చేటువంటి, ఒక కొత్త ఉత్తేజాన్ని ఇచ్చేటువంటి, ప్రశ్నించేటువంటి, ప్రణాళికలు ఇచ్చేటువంటి, సాహిత్యాన్ని పూయించే వ్యక్తిత్వం గల వాళ్ళే కవులు. అలాంటి కవులను తయారు చేస్తున్నటువంటి కవి సాహిత్యపు వ్యవస్థాపకులైనటువంటి ముఖ్య సంపదన్నకి నమస్కారాలు, అభినందనలు, శనార్థులు అన్ని తెలియజేస్తూ, ఆయనని అసలు ఎంత పొగిడినా తక్కువనే. ఎందుకనంటే ఆయన ఒక విప్లవానికి దగ్గరలో ఉన్నటువంటి వ్యక్తి. అయినా ఇంతమందిని తయారు చేస్తూ, ఒక కవిని తయారు చేయడం అంటే ఈ దేశంలో ఒక సైనికుని తయారు చేయడమే. అలాంటి ఒక సైనికులు, ఇంతమంది సైనికులను తయారు చేస్తున్నటువంటి సంపదన్నకి అభినందన తెలియజేస్తూ, అట్లాగే ఈరోజు కొత్తగా వస్తున్న సాహిత్యానికి నేను కూడా నా వంతు సేవ చేయడానికి అని వస్తున్నటువంటి కొత్త కవి మిత్రులకు కూడా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, కవి ఒక ప్రశ్నించే తత్వాన్ని అలవరించుకోవాలి. కవి ఒక మనిషిని కదిలించే విధానాన్ని అలవర్చుకోవాలి. కవి ఈ పౌరులకి, ఈ సమాజానికి కొత్త దిశానిర్దేశం చేసే విధంగా ఉంటే కవి దేన్నైనా కదిలించగలడు. కవి సమాజ మార్పు కోసం పనిచేయాలని, కవి సమాజంలో మార్పు వస్తే ఈ సమాజంలో ఇంకా ఎలాంటి అవరోధాలు ఉండకుండా ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కవి ఎప్పుడైనా సమాజ మార్పు కోసం పనిచేయాలి, సమాజంలో దిశానిర్దేశం చేసే విధంగా ఉండాలి. చెట్టులు, పువ్వులు, ఆకులు ఎవరైనా రాస్తారు, కానీ ఒక మనిషిని నువ్వేం చేస్తున్నావు, ఏం చేయబోతున్నావు, ఏం చేయాలి, ఈ సమాజాన్ని ఎలా మార్చాలి అని చెప్పేటువంటి విధానం కవి కనుక ఉంటే ఈ దేశం సుభిక్షంగా ఉంటుంది. ఈ దేశం మరో ప్రపంచము తాగడాల వెలుగెత్తుతుందని చెప్పేసి నా అభిప్రాయం. ప్రధానంగా ప్రశ్నించే తత్వం ఎట్లా అంటే, ఒక ఓటు ఉంటుంది, ఓటర్ అన్న ఉంటాడు. అన్నా ఓటర్ అన్నటేస్తావా, ఓటి చేస్తావా, దొరలకేస్తావా, దొంగలకేస్తావా, మేలు చేసే సంపతన్నాకేస్తావా, అన్నా ఓటర్ అన్నటేస్తావా, ఓటి చేస్తావా, పల్లెల భూములొల్లిల బంగుల రోజు కారులల్లొస్తా ఉంటారు, పంటు పరుపులల్లెక్కి పంటరు, అన్నా ఓటర్ అన్నటేస్తావా, ఓటి చేస్తావా, దొరలకేస్తావా, దొంగలకేస్తావా, మేలు చేసే సంపతన్నాకి ఇస్తావా. ఈ విధంగా కనుక ప్రశ్నించే తత్వాన్ని కవి కనుక ఉంటే ఈ సమాజం మార్పు దిశగా ప్రయాణిస్తుంది. ఈ కొండ కోనల్లో, ఈ అడవి గుండెల్లో మన ఆశయాలు పదును పెట్టి పాట పాడాలి, మన హలుపు సలుపు ఎగిసిపడి ఆటలాడాలి. చెట్టు పుట్ట కొండ కోన అమ్మా నాన్నలు
ఆ కోయా వాళ్ళ గుంపులన్నీ అన్నాదమ్ములు. ఆ జినుక పిల్ల మన కోసం పాలు పొదిగెరా, మన కడుపు చూసి అలా నేరడు పళ్ళు కాసెరా. ఈ కొండ కోనల్లో అడవి గుండెల్లో మన ఆశయాలు పదును పెట్టి పాట పాడాలి, మన అలుపు సలుపు ఎగిసి పడే ఆటలాడాలి. దారి పొంటిన కాపావసంక్రీ కాస్తది, ఆ కుక్క పిల్ల హన్నల బాట విడవనంటది. నువ్వు గన్ను వడుత ఉడుము నీకు వండగుంటది, నువ్వు కన్ను మూస్తే ఆకాశానికి సిల్లు పడుతుంది. ఈ కొండ కోనల్లో అడవి గుండెల్లో మన ఆశయాలు పదును పెట్టి పాట పాడాలి, మన అలుపు సలుపు ఎగిసి పడే ఆటలాడాలి. ఈ విధంగా ఒక మనిషిని మార్పు దిశగా ప్రయాణించే విధంగా మనం తయారు చేసుకుంటే ఈ దేశం ఎలాంటి హత్యలు, మానభంగాలు, ఆత్మహత్యలు ఇలాంటివి లేకుండా, చంపడాలు, చంపించుకోవడం ఇలాంటివి లేకుండా ఉంటాయి. దీనికి కవి ఖచ్చితంగా పోరాటం చేయాలి, కవి ఖచ్చితంగా కళాన్ని కదిలించాలి, కవి ఖచ్చితంగా గళాల్ని ఎత్తి చూపే విధంగా కవే. గలం ఎత్తాలంటే కవే ప్రధానం, కవి లేకుండా గలం లేదు, గలం లేకుండా మనిషి మార్పు లేదు. కాబట్టి మార్పు రావాలంటే గలం ఉండాలి, గలం కావాలంటే కవి ఉండాలి, ఆ కవి కావాలంటే సాహిత్యం ఉండాలి, సాహిత్యం ఉండాలంటే కవి సాహిత్యం గ్రూప్ లో మనమందరం ఉండాలని చెప్పేసి ఈరోజు మీ అందరికీ కోరుకుంటున్నాను. అవకాశం ఇచ్చినటువంటి పెద్దల